యాక్చువల్గా అసలు ఎప్పుడో తీసుకోవాల్సింది. అయినా ఈ ఉపవాస దినాలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మారు మనసు పొంది రక్షణ పొందేవాళ్ళు మన చర్చెస్లో ఉన్నారు, ఇంకా బాప్తిసం పొందని వాళ్ళు. మన వాళ్ళ కోసం ఈ పెనుగులాడి ఈ ప్రసవ వేదన అంతా దానికోసమే. కాబట్టి చక్కగా మిగతా బిడ్డలు కూడా మారు మనసు పొంది రక్షించబడాలని నేను ఎంతో కోరుతా ఉన్నాను. అయితే మీకు పరిశుద్ధాత్ముడు మారు మనసు ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. మొదట చదివినది ఏంటి? జకరియా గ్రంథములో 3వ అధ్యాయంలో 10th verse 3 13లో చదివాం. ఓకేనా? ఇప్పుడు లూకాసు వార్త 7వ అధ్యాయం. లూక్ చాప్టర్ 7 30వ వాక్యం. కాబట్టి ఈ తరము మనుషులను పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. హల్లెలూయా. ఈ వాక్య భాగము చాలా శక్తివంతమైనది, మీ దృష్టికి తీసుకొచ్చాడు దేవుడు. ఆమేన్. అందరూ నా వైపు చూస్తూ శ్రద్ధగా ఇక చెప్పమన్నప్పుడు చదవమన్నప్పుడు మాత్రమే బైబిల్ చదవండి. హల్లెలూయా. ఇక్కడ యూదావారి గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి అండి? యూదావారి గురించి మాట్లాడుతున్నాడు. అసలు యూదావారిని దేవుడు తనకి రాజకీయములకు అశ్వములుగా చేస్తానంటున్నాడు. ఎవరిని? అశ్వము వంటి వారుగా. అశ్వం అంటే గుర్రము. అశ్వం అనగా ఏమిటి? గుర్రము. అంటే యూదావారిని తనకు దేవుడు ఒక రాజకీయ అశ్వముల వంటి వారుగా చేస్తాను. అంటే రాజకీయములో కానీ పరిపాలనలో కానీ ప్రపంచ దేశంలో కానీ వారిని ఉన్నతమైన ఒక అద్భుతమైన స్థానములో ఉంచబోతున్నానని ఒక శ్రేష్టమైన ప్రాఫెటిక్ వర్డ్, ఒక ప్రవచనాత్మకమైన విషయాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు యూదావారి గురించి. ఆమేన్. ఇక నేను అడిగాను ప్రభువుని, యేసయ్య ఈ మాట వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుందంటే, ఇక్కడున్న సంఘంలోని ఈ మినిస్ట్రీలో ఉన్న సంఘములందరినీ కూడా దేవుడు రాజకీయములకు అశ్వముల వంటి వారుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కడు అశ్వమవుతున్నాడు. అంటే ఏంటి దాని అర్థమో? గుర్రం అంటే నిజంగా ఏదో గుర్రంగా మారతాడని కాదు, అది ఎంత వేగంగా పరిగెడుతుందో దేవుని విషయమై అలాగున మనము కూడా ఆత్మీయతలో అంతగా పరిగెత్తే వారం అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మరొకసారి నేను చదువుతున్నాను చూడండి. 3 విషయాలు ఇందులో ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, దేవుని కోపాగ్ని మండుచు కాపరుల మీద పడిందంట. చెప్పండి, ఎక్కడ పడింది? నా వైపు చూస్తూ వినండి. దేవుని కోపాగ్ని ఎవరి మీద పడింది? కాపరుల మీద పడిందంట. ఇప్పుడు ఈ కాపరుల మీద దేవుని కోపం ఎందుకు వచ్చింది? ఈ కాపరులైనటువంటి వాళ్ళు మందని సరిగా పట్టించుకోలేదంట. మంద తెచ్చేవి తీసుకుంటారు కానీ, మంద పాలు తాగుతారు కానీ మందను పట్టించుకోరు. మరి వీళ్ళు ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదులు అనబడిన దేవుని పిల్లల్లో, వాళ్ళల్లో సంఘ కాపరులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు ఆ కాలంలో ఉన్నారు, పాత నిబంధన కాలంలో. కానీ వాళ్ళు మందను సరిగా పట్టించుకోలేదు. కానీ ఇక్కడ అలా కాదు, పట్టించుకొని వెళ్ళి మోకరింపజేసి పరిశుద్ధాత్మ పొందేలా చేసి పరిపూర్ణతలు నడిపించే పరిచర్య ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. నలిగిపోవడానికి ఇష్టమైన వాడే వస్తాడు. నా వల్ల కాదు, నల్లగొట్టబడిన మా వల్ల కాదంటే యేసు రక్తమే జయం, పోవటమే చేసేదేవి లేదు. ఎవరు సార్ పరిపూర్ణతలోకి వచ్చారంటే నల్లగొట్టడానికి ఇష్టపడేవాడే, పరిగెత్తడానికి ఇష్టపడినాడు, రెడీ ఐఎమ్ రెడీ అన్నవాడే కదా, గుంపులోకి వచ్చిన వాడే కదా, పరిశుద్ధుల మందలోకి వచ్చిన వాడే కదా అభిషేకం పొందేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, ఎవరు సార్ పరిగెత్తేది? ఇక్కడ రాజకీయ అశ్వముల వంటి వారుగా చేస్తానన్నాడు. ఎవరు చేస్తాడు ఇక్కడ అంటే, తన సన్నిధికి వచ్చి తన ఆత్మచేత నింపబడి తన కృపను పొందుకొని ఆత్మచేత నడిపించబడి పరిగెత్తే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడంట. హల్లెలూయా. నువ్వు ఆత్మలో పరిగెత్తే వ్యక్తివేనా? ఆత్మలో గుర్రములాగా తయారైన వ్యక్తివేనా? ఆత్మలో మందగిలిపోయావా? మందగిలిపోయినవి ఒలవలు తిని ఆ వద్ద సైలెంట్గా కూర్చొని పడుకునే అయితే వేస్ట్. కాపరి అనబడినటువంటి వాడు గొర్రెలను శ్రేష్టమైన మందకి, ఆ శ్రేష్టమైన గడ్డి దగ్గరికి తీసుకెళ్ళి వాటికి మంచి ఆహారం పెట్టి అవి మంచిగా తాగి అలసట తీర్చుకునేలాగా చేస్తాడు, మంచిగా ఉండేలా చేస్తాడు కాపరి. అయితే ఈ గుర్రాలు ఒలవలు తిని మెదలకుండా కూర్చుని దాన్ని పరిగెత్తిస్తాడు.
ఆ గుర్రాలను ఆ ట్రైనింగ్ చేసేవాడు కూడా. ఇప్పుడు నీకు నాకు ఏంటి తేడా అంటే, మనందరికీ ఇప్పుడు మనందరము కూడా ఆత్మచేత నింపబడితే ఆత్మలో పరిగెత్తే వాళ్ళం అవుతాం. అంటే స్పిరిచువల్గా రన్నింగ్ తక్కువైపోయిందేమో. సన్నిధన్నా, సహవాసం అన్నా, ఉపవాసం అన్నా, ఒకవేళ ఏమైనా బలహీనంగా ఉందేమో, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను ఆ బలహీనత నుంచి తొలగించి నిన్ను అభిషేకించి అశ్వము వంటి వ్యక్తిగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక అశ్వము, ఒక గుర్రము వంటి వ్యక్తిగా ఆత్మలోను పరిగెత్తబోతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మలో పరిగెత్తబోతున్నాడు అంటే దేవుడు నిన్ను పరిపూర్ణ స్వస్థత ఇచ్చి నీ ఆరోగ్యం దయచేసి తన ఆరోగ్యకరమైన రెక్కలు నిన్ను భద్రపరిచి ఆత్మతో నింపి ఒక అశ్వము వంటి వ్యక్తిగా నిన్ను పరిగెత్తేలా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఓ యూదా జనమా, మీరు ఎందుకు అశ్వం వంటి వారు అయ్యారు? ఎందుకు మీరు గుర్రం వంటి వాళ్ళుగా మార్చబడ్డారు? ఎందుకు మీరు అంత బలవంతులయ్యారు? కారణం ఒకటే, దేవుని వాక్యం. హల్లెలూయా. కెన్ యు రీడ్ ఇట్? వాళ్ళు ఎందుకు బలపరచబడ్డారు? 8వ అధ్యాయం 18 నుంచి చదువుదాం. వాళ్ళకి ఉపవాసం ఉంది కనుక బలపరచబడ్డారు. ఏం సెలవు ఇచ్చింది? తండ్రి అయిన దేవుడు ఆజ్ఞ ఇచ్చినదేమనగా 6వ నెలలో ఉపవాసం, 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం. యూదా ఇంటి వారికి సంతోషము. అంటే వాళ్ళు ఉపవాసాన్ని ఎట్ట తీసుకున్నారు? భారంగా తీసుకున్నారా? అమ్మో చాలా భారం అండి బాబు, ఈ పాస్టర్ గారు మిల్లిగిస్తే మాకు వంతులేసాడు, ఏందిరా బాబు ఈ సేవకుడి సంగతి, మమ్మల్ని తిప్పలు పెట్టేస్తున్నాడు, అందుకే సంఘాన్ని రోజు రమ్మన్నాడు, మిగతా వాళ్ళే బెటర్ వంతుల ప్రకారం వస్తున్నారు, మరి మేమైతే రోజు సిలువే మాకు అనుకుంటున్నావా? ఒకవేళ మీ అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే తీసేసుకోండి. దేవుని స్తోత్రం. నేను అంటున్నా అంటే లేఖనంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఉపవాసం అంటే ఉత్సవం అంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఉపవాసం అంటే పండగ అంట. హల్లెలూయా. అంటే ఉపవాసాన్ని ఇబ్బందికరంగా తీసుకున్న వాడికి అది చీకటి కలుగు చేస్తుంది. ఉపవాసం అంటే సంతోషం, ఆరాధన, అద్భుతం, సంతోషం, ఒక ఫెస్టివల్ లాంటిది అనుకున్న వాడికి అది నిజంగా బలాన్ని పుట్టిస్తుంది. ఎంతమంది మీరు సంతోషంగా ఉన్న ఇది ఒక ఫెస్టివల్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఇక్కడ నిజంగా చెప్పండి? ఫెస్టివల్కి వచ్చేవాళ్ళు తినొస్తారా, తినకుండా వస్తారా? మాట్లాడాలి. మీరంతా ఫాస్టింగ్ ఉన్నారని నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా అనుకుంటున్నాను ఉన్నారని. ఒకవేళ ఉండలేక పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కాదు, ఏమండి ఉండాలి. ఇప్పుడు కాబట్టి తర్వాత ఉండలేం. ఇక కొంచెం వయసు మీద పడిందంటే శక్తితో ఉండలేము, మన వల్ల కాదు. ఇక ఉంటే వయసు మీద ఉన్నప్పుడు ఏదైనా చేయగల దేవుని కోసం, లేకపోతే ఇంతే సంగతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, యూదా వారికి ఉపవాసం అంటే పండగ. అరే వాళ్ళు ఏంది అంటే మనకి పండగలు ఏంటి అలా అంటే మొత్తం పిండి వంటలన్నీ చేసేసుకొని కొత్త బట్టలు కొనేసుకొని అవి వేసుకొని తినేసి శుభ్రంగా తిని పడుకుంటే పండగ మనకి. కానీ యూదా వారికి ఉపవాసం అంటే పండగ. పండగ చేసుకోవడానికి వస్తున్నామని మర్చిపోవద్దు. నేను వాక్యంలోది మీకు ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. పండగ చేసుకోండి. ఉపవాసం అంటే పండగ. వామ్మో చాలే, ఎందుకంటే అసలు అట్లా ఉండడం. నిజం చెప్పండి, పండగ తింటాం కాబట్టి అన్న ఉత్సాహం ఉంటుంది అంటావా? నేను అంటాను, దానివల్ల ఫలితం 0, దీనివల్ల ఫలితం 100% ఉంటుంది. హల్లెలూయా చెప్పనే. హల్లెలూయా. మీకందరికీ కూడా నేను ప్రకటించేది ఏంటంటే, అయ్యా మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ ఉపవాసం నాకు పండగగా మార్చనాలు. హల్లెలూయా. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, హల్లెలూయా, నీ కృపయే శాసించిన అవి అణగిపో. ఇప్పుడు ఇది ఎందుకు ఈ పాట పాడింది తెలుసా? వాక్యంలో సంతోషం, కృపలో సంతోషం, ఇవన్నీ ప్రభువులందే ఉన్నాయి ఆనందం. నీకు ఎక్కడ లేదు ఈ ఆనందం, అంతా ఉపవాసములో ఉంది, శరీరం నలిగిపోవటంలో ఉంది. అదే మీరు బాగా తిని కూర్చోండి, మన మనస్సు శరీరం మందం అయిపోతాయి. కానీ ఇక్కడ సంతోషకరమైన పండగ అవుద్ది. హల్లెలూయా. వాళ్ళందరినీ దేవుడు ఎందుకు రాజకీయములుగా అశ్వములుగా చేశాడంటే కారణం ఒకటే, వాళ్ళు ఉపవాసాన్ని కష్టంగా కాకుండా పండగలాగా ఆచరించారు, పండగలాగా తీసుకున్నారు దాన్ని.
అంటే శరీరం నలిగిపోవటం పండగ అంటే అవును అని అంటారు వాళ్ళు. హల్లెలూయా. యూదా వారిలాగే మనము కూడా ఈ ఉపవాస దినాలని ఫెస్టివల్స్గా చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మీకు మన కార్డును చూశారు, ప్రేయర్ కార్డు, దాని మీద ఏమని రాశాను? పండుగలనే రాశాను. హల్లెలూయా. ఎవడన్నా ఉపవాసాన్ని పండగ అని రాస్తాడో? మనం రాస్తాం అంతే. దేవుని స్తోత్రం. బికాస్ ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్. ఎందుకు? యేసుతో ఉంటున్నాం, యేసుతో నలిగిపోతున్నాం, యేసులో ఆనందిస్తున్నాం, పరిశుద్ధాత్మ పొందుతున్నాం. మన బాధ దుఃఖం అంతా ఎగిరిపోయే రోజు ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే ఇక్కడ వాళ్ళకి ఎలాంటిదంట? ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు. ఇట్స్ ఏ మార్వెలస్ ఫెస్టివల్స్. అందరూ అక్కడికి వచ్చి ఏం చేస్తారు తెలుసా? యూదులు అందరూ వచ్చి ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ ఉపవాసం ఉన్నాడు. అందరూ ఉపవాసం ఉంటూ ఉపవాసంతో కన్నీరు గార్చి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి అంతా అయిపోయిన తర్వాత అందరూ షాలోమ్ చెప్పుకొని ఆహా ఎంత ఎంత బాగా జరిగిందని భక్తి యందు వాళ్ళు ఆనందిస్తారంట. హల్లెలూయా. దేవుని యందు ఆనందిస్తారంట వాళ్ళు. అందుకే దేవుడు వారిని ప్రపంచం మొత్తానికి రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేశాడు. హల్లెలూయా. వాళ్ళు ఏది పట్టుకున్నా గోల్డ్ అయిపోద్ది. హల్లెలూయా. ఎందుకు దేవుడు అంతగా ఆశీర్వదించాడు? వాళ్ళల్లో ఉన్నది సమర్పణ. ఎస్. ఇప్పుడు అదే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటది? నిన్ను కూడా అలా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నిన్ను కూడా నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నా దేవుడు చెయ్యాలనే ఈ వాక్యాన్ని నీ దృష్టికి తీసుకొచ్చాడు. ఆమేన్. నీవు అశ్వము వంటి వ్యక్తివి. ఆమేన్. ఓ అశ్వమై ఉన్న వ్యక్తి, నీవు పరిగెత్తే సమయం ఇది. ఏంటి? దేనికోసం? కిరీటం కోసం. దేనికోసం? పరసంబంధమైన ఆశీర్వాదాల కోసం. దేనికోసం? ఆత్మలో నింపుదల కోసం. దేనికోసం? వాక్యపు విచక్షణ కోసం, వాక్య జ్ఞానాన్ని నేర్చుకోవటం కోసం. వీటి కోసం పరిగెత్తాలి నువ్వు. హల్లెలూయా. నువ్వు సంపాదించుకోవాల్సింది నీ వెంట వస్తుంది. నువ్వు ఆత్మలో పరిగెడితే అదే నీ కాళ్ళ దగ్గర వస్తుంది. మనమేమి గెహజీలాగా చేయనక్కర్లా. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తే నయమాన్ లాంటి వాళ్ళందరూ బాగుపడాలి. నువ్వు మోకరించి అడిగినా దేవుడు స్వస్థపరచాల. సంఘానికి దేవుడు అమితమైన శక్తిని ఇచ్చాడు. దేవుని అది సంఘం పొందుకోవాలా. అశ్వం వంటి వ్యక్తిగా మారాలి. ఆమేన్. అశ్వం అనగా నేను మీకు ముందే చెప్పాను, గుర్రము అని. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఫెస్టివల్గా దీన్ని చేసుకుంటున్నారు ఉపవాసాన్ని. మరి నీకు ఉపవాసం అనేది ఫెస్టివలేనా? ఆలోచించుకోండి మీరు. నేనైతే మనోహరమైన పండుగగా భావిస్తాను దీన్ని. ఎందుకంటే మిగతా సండే వర్షిప్లు జనరల్గా జరుగుతాయి, కానీ ఉజ్జీవంగానే జరుగుతాయి మనయన్నీ. కానీ ఫెస్టివల్ చూడు, ఫాస్టింగ్ ఫెస్టివల్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. హల్లెలూయా. దానిలో నుంచి జరుగుతున్న కార్యాలన్నీ ఎంత మహిమకరంగా ఉంటాయో చూడండి. హల్లెలూయా. కుటుంబాలందరికీ క్షేమం కలగటం, శోధనల నుంచి విడుదల పొందటం, నెమ్మది కలగటం, చీకటి తొలగిపోవటం, అందరికీ కూడా క్షేమంగా ఆశీర్వాదకరంగా మారటం, ఇదంతా జరిగింది. ఎందుకు? పెనుగులాడుతున్నాము గనక. ఈ పెరుగులాట రోజు ఉంటే బాగు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఓ రాజకీయ అశ్వమా అంటే తండ్రి అయిన దేవుడు నిన్నైనా నన్నైనా ఏం చేస్తున్నాడంట? ఒక రాజకీయ అశ్వముగా చేస్తున్నాడు. ఆమేనని చెప్దాం అందరము. హల్లెలూయా. ఇక్కడ దేవుని సంకల్పము యూదుల పట్ల ఎంత బలమైనదిగా ఉంది, అదే సంకల్పం నీ పట్ల బలమైనదిగా ఉంది. ఆమేన్. నీ పట్ల దేవుని సంకల్పాన్ని నువ్వు నిరాకరించే వ్యక్తిగా ఉండకూడదు. వాళ్ళు లోబడ్డారు, వాళ్ళు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, వాక్యానికి లోపడ్డారు, దేవుని ఆజ్ఞలకు లోపడ్డారు. మనం కూడా దేవుని ఆజ్ఞలకు లోపడినట్లయితే నిన్ను కూడా రాజకీయములుగా అశ్వములుగా చేస్తాడు. అంటే నిన్ను ఒక ప్రాముఖ్యమైన స్థానానికి తీసుకెళ్ళి, ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి అక్కడ నిన్ను నిలబెడతాడు నా దేవుడు. హల్లెలూయా. దిస్ ఈస్ ద ప్రాఫెటిక్ వర్డ్. మీరు ప్రవచనాత్మకంగా తీసుకోండి. నా దేవుడు ఇక్కడున్న వారిలో కొందరిని ఒక అద్భుతమైన అశ్వములుగా మార్చబోతున్నాడు. రాజకీయ మకుటముగా మార్చబోతున్నాడు. కిరీటమందలి రత్నములుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం మీరు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించబోతున్నారు. హల్లెలూయా. ఆమేన్. ఇందాక మనం లూకా సువార్త 7లో చదివాం. కెన్ యూ రీడ్ ఇట్? నేను తీశాను, చదువుతున్నాను. 20 ఒక నిమిషం. 30వ వాక్యం. 30 పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. అసలు నాకు అర్థం కావట్లేదు నా ఉద్దేశం. చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను గారు సువార్త ప్రకటిస్తున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. అప్పుడు వాక్యాన్ని విని రక్షించబడాల్సిన వారు ఆ వాక్యాన్ని కానీ ఆ దేవుని వాక్యాన్ని కానీ, లేకపోతే ఆ సేవకుడు చెప్పిన మాట కానీ, ఆ ప్రవక్త చెప్తున్న మాట కానీ వినక ఏం చేశారంటే దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. మాకు అక్కర్లేదు లేవా,
ఈ సంకల్పం వద్దు, ఈ మాటలు వద్దు, మాకు ఈ దేవుడి వాక్యం వద్దు, మాకు ఏమక్కర్లేదు, పో 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 మేము పొందాం అన్నట్లుగా వ్యతిరేకం చేశారు ఆ రోజుల్లో. అంటే దేవుడి సంకల్పాన్ని కూడా నిరాకరించారు. అక్కర్లేదు, దేవుని ప్రణాళిక ఉంది సార్ మీ మీద, ఇది దేవుని వాక్యం సార్, అమ్మ మారు మనసు రక్షించబడండి అమ్మా, మాకు అక్కర్లేదండి ఇవన్నీ. దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తే నష్టపోయేది నిరాకరించిన వాడే. ధర్మశాస్త్రోపదేశంలో వద్దనుకున్నారు. నువ్వు కాకపోతే రక్షణ పొందేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సేవ ఏమీ గొడ్డుపోలేదండి. విస్తారమైన గ్రామాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తారు దేవ సేవకులు. ఇప్పుడు నేను వాక్యంలో ఇప్పుడు ఉపదేశంలోకి వెళ్తున్నా, ఇదంతా అవుట్లైన్ చెప్పాను, జాగ్రత్త. మీకు అర్థమైందిగా. రాజకీయములకు అశ్వములు అంటే ఎవరు? మనమే. ఆమేన్, మనమే. దేవుడు నిన్ను అలా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ ఆత్మీయ జీవితంలో పరిగెత్తే అనుభవం రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిగెత్తే అనుభవం రావాలి. ఆమేన్, హల్లెలూయా. రైట్. ఇప్పుడు వినండి. దేవుని కోపం అంట సేవకుల మీద మండిందంట. చెప్పండి, ఎవరి మీద? ఇంకా నయం మా మీద మండిందని లేదు మీరు అనుకుంటున్నావా? దేవా ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రం అనుకుంటున్నావా? నువ్వు గుర్రవకపోతే నీ మీద కూడా కోపం వస్తుంది. నువ్వు అయితే స్తోత్రం, అవ్వకపోతే అంట. మరి ఇప్పుడు వాక్యంలో అంటాడు, సేవకుల మీదకి దేవుని కోపం వచ్చిందంట. సేవకుడు సరిగా చేయకపోయినా, సేవ సరిగా చేయకపోయినా, ప్రార్థన చేయకపోయినా, సంఘాన్ని పట్టించుకోకపోయినా, సంఘ విషయమే విజ్ఞాపనలు చేయకపోయినా, వాళ్ళ గురించి ఏ బాధ్యత ఏమీ లేకుండా వదిలేసినట్టున్నా దేవుని కోపం సేవకుల మీదకి వస్తుంది, మండుద్ది. ఇప్పుడు మీరు కోపం సేవకుల మీదకి వచ్చేసరికి ఇప్పుడు మనం దేవుని కోలి సేవకులకు బుద్ధి చెబుతున్నాడనే అర్థం. సేవకులైన విశ్వాసులైన ఆయన ఖచ్చితంగా బుద్ధి చెబుతాడు ఎవరికైనా. హల్లెలూయా. ఆయన తేడా ఏం చూపించడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ గొర్రెల మందని లేకపోతే విశ్వాసుని శ్రేష్టమైన బలమైన ఆహారం ఉన్న చోటకి వీరిని ఏం చేయాలి? నడిపించగలగాలి, బలమైన ఉపదేశం చెప్పగలగాలి. పరిశుద్ధాత్మ అనబడిన నీరు ఉన్న చోట వీరిని బలంగా నడిపించి, వీరిని అభిషేకించి, లేక వీరిని వాక్యం ద్వారా బలపరిచి, లోకంలో ఉన్న వాటి నుంచి విడుదల పొందేలాగా హెచ్చరించి సంఘం పట్ల కేర్ తీసుకోవాలా. ఇవన్నీ వదిలేస్తే కాపరుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపం మండుద్ది. అప్పుడు ఆ కాపరికి శ్రమ అవుద్ది. అందుకని మేమంతా ఏం చేస్తాం తెలుసా? ఈ వాక్యం అంతా ఎరిగిన వాళ్ళం కనుక ప్రతిరోజు మా ప్రార్థనలో మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా అనారోగ్యం ఉన్న, ఓపిక లేకపోయినా ఈ మాట గుర్తొచ్చి భయం వేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు మిస్ కాకుండా, ఒకవేళ మిస్ అయితే ఏదైనా ఒకరోజు మిస్ అవ్వచ్చేమో, కానీ ఏదైనా పని మీద ప్రార్థనకి వెళ్ళినప్పుడు, ఇంకెక్కడికైనా సేవకి వెళ్ళినప్పుడు తప్ప, ఒకవేళ వెళ్ళొచ్చినా కానీ మోకరిస్తాం. మరలా మీరు కూడా అదే చేయాలి. మా సేవకుల్ని మీరు వాడుకోండి ప్రభువా బలంగానే, మీరు మోకరించినప్పుడల్లా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథానికి వద్దాం. ద బుక్ ఆఫ్ యెహెజ్కేల్. దేవుడు ఎవరిని బలపరుస్తాడు? అసలు ఆయన బలపరచడానికి అశ్వముగా తయారవ్వాలంటే సంకల్పాన్ని నిరాకరించకూడదు. తర్వాత ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27 చదువుదాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా ఆత్మను మీ యందుంచి. అందరు చెప్పండి, దేవుని ఆత్మ నా యందు ఉన్నది. అందరు చెప్పండి, దేవుని ఆత్మ నా యందు ఉన్నది. ఇప్పుడు దేవుని ఆత్మ ఆయన మనలో పెట్టినప్పుడు, తన ఆత్మను మనలో పెట్టినప్పుడు మనం నిజంగా మార్పు చెందిన వాళ్ళం కావాలిగా. అంటే దేవుని సంకల్పంలోకి వచ్చిన వారము కావాలిగా. ఆమేన్. నువ్వు యూదా వంటి రాజకీయములుగా అశ్వముగా తయారవ్వాలంటే ముందు నీవు దేవుని సంకల్పంలో ఉండి, ఆ తర్వాత దేవుని ఆత్మచేత ఏమవ్వాలంటే నీవు నింపబడాలి. ఎప్పుడు నింపబడతావు? మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆత్మ ఫుల్గా నింపబడుతుంది మనలో. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా బలహీనతను జయించగలుగుతాం, చీకటిని పారదోలగలుగుతాం, కుటుంబం కోసం ప్రార్థన చేయగలుగుతాం, భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయగలుగుతాం, బిడ్డలకి ఏదైనా అనారోగ్యం వస్తే ప్రార్థన చేయగలుగుతాం, ఏదైనా కానీ ధైర్యంగా ఉండగలుగుతాం, జయించగలుగుతాం. ఎవరితో లాంటి సమస్యలు, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎదురు వచ్చినప్పుడు వాటి అన్నింటినీ జయించి అవతలకి వెళ్ళిపోగలుగుతాం. నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ ఎరుక గోడలను కూడా కూల్చగలుగుతాం, అనేక మంది శత్రువులను పడగొట్టగలుగుతాం. ఇదంతా ఎప్పుడు వస్తుంది? ఆయన ఆత్మ మన మధ్యలోకి రావాలి, లేదా మన మీదకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. When you fulfill the Holy Spirit, then you will be getting victory like this.
నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఈ కార్యాలు నువ్వు చేయగలవు. నీ విషయం చెప్పనా, ప్రార్థనే మేఘంగా చేసి కుటుంబాలు కాపాడుకుంటున్న స్త్రీలు ఎంతోమంది నేను చూశాను. ప్రార్థన మేఘంగా కాకపోతే, ఈ విషయం చెప్పిన ప్రార్థనే మేఘం అయితే ఆ మేఘం వర్షించిద్దా లేదా, దీవెన వర్షం కుమ్మరించిద్దా లేదా? నువ్వు దేని గురించి మేఘం తయారు చేసావో దానికి సంబంధించిన అది పడాలిగా మరి వర్షం. హల్లెలూయా. అంటే నువ్వు మేఘం చేసే స్త్రీగా మారాలి, మేఘం చేసే పురుషుడిగా మారాలి. హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ద్వారా మేఘాన్ని తయారు చేస్తారో నిజముగా ఆ సంఘము కానీ ఆ కుటుంబము కానీ ఆ వ్యక్తి కానీ నిస్సందేహంగా కార్యములో కనులారా చూస్తాడు. నేను మీకు ప్రకటిస్తున్నాను, అభిషేక ఆరాధన రోజున మునిపెన్నడు చూడని అద్భుతమైన కార్యాలు మనం చూడబోతున్నాము. హల్లెలూయా. మునిపెన్నడు చూడని స్వస్థత కార్యాలు చూడబోతున్నాము, ఇన్స్టాంట్ హీలింగ్స్ కూడా చూడబోతున్నాము. నా దేవుని ఆత్మ పరము నుండి పరలోకము నుండి ఆయన మన మధ్యలో సంచరించబోతున్నాడు. ఆయన తిరుగుతూ ఉన్నాడు మన మధ్యలో. ఆ దినమున రాబోతున్న బలమైన అభిషేకము, ఆ తూర్పు గాలి చేత, ఆ పరిశుద్ధాత్మగిరి చేత అందరూ తాకబడబోతున్నారు, బలమైన ఉపదేశములు కట్టబడబోతున్నారు. దిస్ ఈజ్ ద ప్రొఫెటిక్ వర్డ్. ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాట. టేక్ ఇట్ ఈజీ, డోంట్ టేక్ ఇట్ ఈజీ. తేలిక తీసుకోవద్దు. ఆత్మదేవుని మాట, నా ఆత్మను మీ అందుంచి ఏం జరుగుద్ది సార్ అంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఏం జరుగుద్దో తెలుసా? నిజంగా ఆత్మతో నింపబడిన వ్యక్తి మాట్లాడితే అవి జరుగుతాయి. ఆత్మతో నింపబడిన వ్యక్తి ఏదైనా ఒక మాట ఇలా జరుగుద్దంటే జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి వెళ్ళటానికి సిద్ధపడి 2 రోజుల ముందు వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఆయన చేర్చుకోలేదంట. మొట్టమొదట యెరూషలేములో ఉన్న వాళ్ళు చేర్చుకోవాలా, ఆటంకం పెట్టారు. యేసే మరలా ఇంటికి వచ్చేసాడు, బేతనియాలోకి వచ్చాడు. అక్కడ ఉన్నాడు. అక్కడున్న ఆయనతో పాటు ఉన్న శిష్యులు అంటారు, ప్రభువా, ఈ ఊర్లో ఉన్న వాళ్ళు నిన్ను చేర్చుకోలేదు అని ఈ ఈ ఈ యెరూషలేం మీదకి అగ్ని దిగి వచ్చినట్లుగా మేము ఆజ్ఞాపించమా అని అడుగుతారు. నేను అడిగే మాట ఏంటంటే, అంటే వాళ్ళకి ఆ వరం ఉందనేగా, దే హ్యావ్ దట్ గిఫ్ట్. నేను ఖచ్చితంగా మేము ఆజ్ఞాపిస్తాం ప్రభు, నిన్ను చేర్చుకొని యెరూషలేము తగలబడిపోవాలి, ఇప్పుడే ఆకాశంలో అగ్ని దిగి వచ్చిన ఏలియా వల్ల మేము ఆజ్ఞాపించమా అని అడుగుతారు. యేసయ్య వెంటనే అంటాడు, మీరు ఎలాంటి అభిషేకం కలిగిన వాళ్ళు మీకు తెలుసా? నా ఎమ్మట ఉన్నారు ఎలాంటి ఆత్మ కలిగిన వాళ్ళు మీకు తెలుసా? అసలు మీకు తెలుసా? అది మీరు అంటే నిజంగా జరిగిపోద్ది అది. అయ్యి అలా చేయొద్దు మీరు అన్నాడు, మీరు అలా చేయొద్దు అన్నాడు. అంటే ఆత్మచేత నింపబడినప్పుడు అవతలోళ్ళు నశించిపోవాలని కోరుకోవటం కాదు, అవతల వాడు రక్షించబడాలని కోరుకోవాలి. అవతల వాడు ప్రభులోకి రావాలని ప్రార్థన చేయాలి. అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటకు అర్థమే అదే కదా మరి. అతలో నశించిపోవటం కాదు, కాల్చబట్టం కాదు, వాళ్ళంతా రక్షించబడాలి. మనిషి కుమారుడు వచ్చింది మనుషులు రక్షించుటకే కానీ శిక్షించుటకు కాదు కదా. ఆమేన్. కాబట్టి మీ ప్రార్థన అవతల కుటుంబానికి, నీ ప్రార్థన నీ భర్తకు, నీ ప్రార్థన సంఘానికి ఒక మేఘం అవ్వాలి. నువ్వు గుర్రం అవ్వాలి, మేఘం అవ్వాలి. ఇంకోటి కూడా చెప్తా తర్వాత లాస్ట్లో చెప్తా. మూడోది, నువ్వు గుర్రం అవ్వాలి, మేఘం అవ్వాలి. ఇదంతా ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైంది. మీరు ఇందులో నిజంగా బలపడితే, మీరు నిజంగా గుర్రం వంటి వారికి ఆత్మలో మార్చబడితే, మీరు ప్రార్థన చేసి ఆ ప్రార్థన నిజంగా మేఘం తయారు చేయగలిగితే, నిజంగా మేఘం 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థనకు తయారవదు. కనీసం 2-3 గంటలు ప్రార్థనలో కూర్చోవాలి. అప్పుడు దీవెన వర్షాన్ని, అప్పుడు సమాధానాన్ని నీ ఇంట్లో చూడటం నువ్వు చూస్తావు. అది రోజు చేయగలగాలి. మనోళ్ళు చేయరు, అందుకే పొందరు. పొందితే వారు రుచి ఎరిగిన వారు కనుక ఆయన సన్నిధిని విడిచిపెట్టరు. ఆయన సన్నిధిలో వీళ్ళు 2-3 గంటలు చేసి ఈ మేఘం రోజు తయారు చేస్తుంటారు. అబ్బో, చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చేయట్లేదు, అదే తప్పు వాళ్ళు చేస్తున్నది. సపోజ్ యు డోంట్ ప్రే, డిడ్ నాట్ ప్రే, నువ్వు ప్రార్థన చేయకపోతే నీకే సమాధానం ఉండదు. నీ మనసే చికాకు అయిపోద్ది, నీ ద్వారా కుటుంబం చికాకు అయిపోద్ది. కుటుంబం మొత్తం చికాకు అయిపోతే ఇంక నీకు అసలు ఇంట్లో నుంచి నువ్వు బయటికి రాబోద్ది కూడా రాదు. ఎవరి దగ్గర కలవక, ఎవరితో మాట్లాడాలనిపించదు. నీకున్న బాధ, నీకున్న టెన్షన్, నీకున్న చికాకు, ఇవన్నిటి వల్ల ఎవరితో మాట్లాడవు. అసలు ఎవరికి ఫోన్ చేయవు, ఎట్లా ఉన్నారని కూడా అడగవు. అంటే ఒంటరితనంలోకి వెళ్ళిపోతావు, సింగిల్గా ఉండిపోవాలనుకుంటావు. ఎందుకు నాకు ఈ బాధ,
ఈ బాధలు, ఈ దుఃఖం, కన్నీరు ఇవన్నీ ఎందుకులే, ఇక ఆ చర్చికి మాత్రం ఏం పోదాలే, ఆడ మాత్రం ఏముందిలే అనే స్థితికి సాతాను కూడా తీసుకొస్తాడు. నేను అంటాను, పులి మీద ఎక్కినోడు సారీ చేయటం రాకపోతే అదే వాడిని తినేస్తుంది. జాగ్రత్త. నేను చెప్పిన మాట ఎంతమందికి అర్థమైందో మరి. ప్రభువులోకి వచ్చావు, సారీ చేయటం నేర్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరందరినీ దేవుడు అశ్వము వంటి వారిగా, మేఘం తయారు చేసే వ్యక్తులుగా మీరు మారాలి. అది ఈనాటి ప్రసంగాంశం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నా ఆత్మను మీ మీద ఉంచి, తర్వాత చదవండి. ఆత్మ నింపుదల వస్తే ఏం చేస్తా ఉంటాం మనం? ఆత్మ నింపుదల వస్తే ఏం చేస్తామంట? దేవుని వాక్యాన్ని అనుసరిస్తాం. వాక్యంలో ఇలా ఉంది కదా, కాబట్టి మనం ఇలా ఇలా చేయకూడదు కదా మరి అని అంటాం. ఇప్పుడు ఆత్మచో నింపబడిన వాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. ఉంటే ఉంది, అయితే ఉంటే ఉంది, అయితే ఏంది లోకాలు అందరూ చేయట్లేదా అని అంటాడు. అదే ఆత్మచేత నింపబడిన వాడైతే, అమ్మో దేవుని ఆజ్ఞ చెప్తుంది, మనం ఖచ్చితంగా దీన్ని పాటించాలి అని అంటాడు. ఆత్మ లేకపోతే అయితే ఏంది లేవా, ఏమైంది, వాడిష్టం వచ్చినట్టు చెలరేగిపోతారు. అది ఆత్మ ఉంటే ఆజ్ఞ పాటిస్తారు. ఆమేనంటలేదు ఎవరు. అసలు మీకు ఏం చెప్పాను అర్థమైంది? ఇప్పుడు ఏం చెప్పాను మీకు? ఆజ్ఞ పాటిస్తే ఆత్మ ఉన్నవాడు ఆజ్ఞ పాటిస్తాడు. ఆ మాట చెప్పండి అందరూ. వాక్యం అదే చెప్తుంది. చదువుదాం. ఇప్పుడు ఆజ్ఞ అనుసరించడమే కాదు, విధులు కూడా గైకొని, దేవుడు ఈ విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పాడు. అప్పుడు అవి చెయ్యాలి. చాలామంది విశ్వాసుల యొక్క తలంపు ఎలా ఉంటుందో తెలుసా? ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేసుకోవటం, చర్చికి రావటం, నెలకోసారి రొట్టె విరవటం, ఏంటి తర్వాత ఇంకేదైనా ఉంటే కానుక ఉంటే వేయటం, ఏదైనా దేవుడి కోసం చేయాలనుకుంటే చేయటం. ఇదే అనుకుంటున్నారు భక్తి. ఇది కాదు. దీనికి మించింది ఒకటి ఉంది. అదేంటి తెలుసా? ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ విధానాన్ని అంటే మనమంతా అనుసరించాలంట. చెప్పండి, ఏం చేయాలి మనం దాన్ని? ఆయన అనుసరించే వాళ్ళతో నడుస్తాడు. హల్లెలూయా. అపనమ్మకస్తులతో ఉండడు, అనుసరించే వాళ్ళతో నడుస్తాడు ఆయన. హల్లెలూయా. సో ఇక్కడ ఆయన తన ఆత్మను మనలో ఉంచుట చేత తన విధి విధానాలన్నీ కూడా మనము చేసేవారిగా, అనుసరించేవారిగా దేవుడు ఏం చేస్తాడంట? అలా మారుస్తాడు. ఆమేనని చెబుదామా? అందరము గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి నహూము గ్రంథం, ద బుక్ ఆఫ్ నహూమ్. ఉపదేశ క్రమంలోకి ఇంకొంచెం బలంగా తీసుకెళ్తున్నారు మిమ్మల్ని. పావు గంటలో ముగించేస్తా వాక్యం. అందరూ హాయిగా ఇంటికి వెళ్ళిపోయవచ్చు. దేవునికి స్తోత్రం. ఎంతమంది అశ్వం అవ్వాలనుకుంటున్నారో వాళ్ళే స్తోత్రం చెప్పండి. 2వ అధ్యాయము 3వ వాక్యం. తల్లి మళ్ళీ ఒక్కసారి చదువురా. ఎరుపాయను పరాక్రమశాలులో. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. అదంతా లోతైన విషయం. నేను ఒక పావు గంటలో దీన్ని చెప్పి ముగిస్తా. సంతోషంగా అట్టన్నా హల్లెలూయా అనలేదే? అమ్మయ్య, మా విడుదల సమీపించింది అనుకున్నావా? మీరు అట్లా అనవసరంగా అట్ట అనుకున్నారంటే ఇంకొక గంట పెంచుతాడు దేవుడు. కాబట్టి పావు గంటతో ముగించుకుని వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రియులరా, మొదట ఏం చెప్పాను? ఫస్ట్ వాక్యం ఏం చెప్పాడు పరిశుద్ధాత్ముడు? మొదటిగా చదువు చెప్పండి. అశ్వం అవ్వాలి మనం. 2, ఆత్మను పొందుకోవాలి. ఆత్మను పొందుకున్నాడు, మేఘం చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు 3వది, అదే నేను మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు డాల్ అంటే ఎవరో తెలిస్తే నీ చేతిలోని ఒక ఆయుధం, అదే విశ్వాసం. హల్లెలూయా. ఇప్పుడు దానికి సంబంధించి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది విశ్వాసం అనే డాలు. ఆమేన్. దాన్ని పట్టుకోవాలంటే విశ్వాసి. హల్లెలూయా. ఈ కృపాకాలంలో మనం అందరం విశ్వాసాన్ని ఒక ఆయుధంగా చేపట్టాలి. అయితే అది ఎరుపెక్కిందంట. అది ఏమైందంట? ఎందుకనో
ఏంటి అవతల శత్రువులను కూలదోసినందున అది ఎరుపెక్కింది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అపవాదిని ఎదిరించుటకు ఆ డాలు బహుగా ఉపయోగపడింది అని అర్థం చేసుకోవాలి మనం. నీ విశ్వాసం అనే డాలు ఉపయోగించాల్సిన సమయాలు ఇవి. ఎప్పుడు కష్టంలో నా దేవుడు చేస్తాడండి, నా దేవుడు చేస్తాడండి, నా దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు చేస్తాడని ఒక అద్భుతమైన విశ్వాసం, ఫెయిత్ నీలోకి రావాలి. అది నువ్వు ఒక డాలుగా ధరించాలి. నీ శత్రువును కోల్దొస్తున్నప్పుడల్లా అది రక్త మార్గాలతో నింపబడుతూ ఉంటుంది. ఇది అట్టపోయిందన్నయ్య, నాకు అర్థం కాలేదని అంటావుగా, విశ్వాసం, యువర్ ఫెయిత్. అందరు చెప్పండి, నా విశ్వాసం గుండె మీద చేసుకుని చెప్పండి, నా విశ్వాసం గొప్పది, నా విశ్వాసం గొప్పది. చెప్పండి 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 చెప్పండి. సే దట్, గ్లోరీ గ్లోరీ, మంచిగా గట్టిగా చెప్పండి. మై ఫెయిత్ ఈజ్ గ్రేట్, మై ఫెయిత్ ఈజ్ గ్రేట్. నా విశ్వాసం గొప్పదే. హల్లెలూయా. దుష్టుణ్ణి ఎదిరించేది, పారదోలేది, ఆడికి సుక్కలు చూపించేది. నీ ఫెయిత్ అలా ఉండాలి. ఎందుకంటే మన ముందున్న పితరులందరూ కూడా అంత గొప్ప విశ్వాసాన్ని ప్రభు మీద ఉంచారు. ఆమె నేను చెబుదామా? ఓకే, ఇక్కడ ఏమంటాడంటే వాళ్ళ డాళ్ళు ఎరుపాయనంటే ఏదైతే ఆ అపవాది తంత్రాలను అవన్నీ ఎదిరించేటువంటి సామర్థ్యాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. ఎవరు? విశ్వాసులు. నీకు డాలు ఉందంటే అవతల వాళ్ళతో నువ్వు అడగాల్సిన మాట, నీకు విశ్వాసం ఉందా అని అర్థం. నీకు ఆయుధం ఉందా? ఎస్. ఏంటి ఆయుధం? డాలు ఉందా? ఎస్, విశ్వాసం ఉందండి. పాదములకు సమాధానార్థమైన జోడు ఉందా అంటే దాని అర్థం సువార్త. నీలో సువార్త చెప్పే గుణం ఉందా? సువార్త అంటే ఏంటి? ఒక మాట చెప్పండి. ఒక పాయింట్ వచ్చింది కూడా చెప్తున్నాను. అసలు ఏంటి యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి ఒక్క లైన్లో ఏం చెప్తారు? మీరు నేర్చుకోండి. యేసయ్య మన కోసం పుట్టాడు, మన పాపల కోసం మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు, మరలా తిరిగి పరలోకానికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు. ఇదే సువార్త. ఈ 4 మొక్కలు నేర్చుకుని ఒక్కళ్ళకన్నా చెప్పు. హల్లెలూయా. నీ విశ్వాసం యొక్క డాలు యొక్క పదును పెరుగుద్ది, ఆశీర్వాదం పెరుగుద్ది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఓకే, పరాక్రమశాలులు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు అన్నాడు. చెప్పండి, ఎవరంటే వీళ్ళు? పరాక్రమశాలంటే విశ్వాస వీరులు. చెప్పండి, ఎవరు వీళ్ళు? పరాక్రమశాలంటే పాత నిబంధనలో నిజంగానే కత్తులు పట్టుకొని యుద్ధాలు జరిగించి, రక్తాన్ని ఒలిగించి, అవతల శత్రు రాజ్యాన్ని ఓడించి వాళ్ళ రాజ్యాన్ని విస్తరింపజేసే వాళ్ళని పరాక్రమశాలు అంటారు. వీళ్ళు యుద్ధంలోకి వెళ్తే ఖచ్చితంగా గెలుస్తారు. హల్లెలూయా. ఒక దావీదు ఉన్నాడంటే 10,000 మందితో సమానుడని లేఖనంలో ఉంది. నువ్వు దీపం వంటి వాడవు ఇశ్రాయేలీయులకి, నీ ఒక్కడవు. ఈ దావీదు గురించి వాళ్ళ అబ్బాయితో అబ్షాలోము మాట్లాడుతుంటాడు. హూషై చెప్తుంటాడు. ఏమనంటే, హూషైనా ఏం తెలియదు మనకు. దావీదు గురించి మాట్లాడుతుంటాడు. అబ్షాలోముతో చెప్తాడు ఒక ఆయన, ఏమనంటే, నీ తండ్రి గురించి నీకు తెలీదు, నీ తండ్రి యుద్ధంలో ఆడ ఎలుగు బంటి వాడు, రేగిన మనసుతో ఉంటాడు, ఆయన సంగతి మీకు తెలియదు అంటాడు. హల్లెలూయా. అంటే మనము కూడా ప్రార్థనలో పోరాడే వారంలో ప్రార్థన పోకుండా ఉండాలి. ఆగిపోవాల్సి వస్తే రోషంతో గద్దించగలగాలి అవతల వాళ్ళే. అవతలవా ప్రార్థన పోవాల్సింది నేనని. అలాగని గొడవ పెట్టుకోకూడదు. ఆడ గొడవ పెట్టుకొని కొంపకు ఇక్కడికి ప్రార్థనకు వచ్చి ఎంత ప్రార్థన చేస్తున్నా అసలు అశ్వం కాదు, కుక్క కూడా అవ్వవు. దేవుని కొంపలో గొడవ పెట్టుకొని వచ్చి ఇక్కడ ఆమేన్ సమాధానం అంటే ఆయన అది సెట్ అవ్వదు. మీరు ఎన్ననే చెప్పండి, అది అసలు సెట్ అవ్వదు. అది నీ యుద్ధము మంచిగా జరగాలంటే, ప్రార్థన నడిపింపు మంచిగా రావాలంటే, ఇంటి దగ్గర కూడా సమాధానంతో ఇక్కడికి రా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్ చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మీరంతా పరాక్రమశాలు అని నేను అంటున్నాను. ఎస్, ఆమేన్. ఇంత నిశ్శబ్దం ఆమేన్ అని కూడా అనలేదు అంటే కాదా? చేతిలో కత్తి లేదా? చేతిలో కత్తి ఉన్నాడు చూపించండి. ఇద్దరో ముగ్గురు నలుగురు చూపించారు. కత్తి అంటే ఏందో అమ్మ మహాతల్లి. కొంతమంది తల్లులకు అర్థమైంది, కొంతమంది సైజు చేయి చూపించారు. కత్తి ఏదమ్మా చూపి అమ్మా, కత్తి ఏది? అరే ఇప్పటికీ ఎలగట్లేదు ఏంది పొన్నార సంఘం వాళ్ళకి? కత్తి చూపి సుశీలమ్మా, చూపి కత్తి. హల్లెలూయా. ఏది? బైబిల్ చూపిండి అని అర్థం. చూపిండి, బైబిల్ చూపిండి, అందరు చూపిండి. ఇది నీ కత్తి. ఎవరిని పడగొట్టడానికి? అది మరి అది పెట్టుకొని కూడా తెగ భయపడుతుంటివి. దుష్టుని ఎదిరించుటకు నీ కత్తి అదే, నీ ఆయుధం అదే.
అందులో దేవుని మాటలు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా 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 బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి నువ్వు దాన్ని ధరించుకొని ఉన్నావు. ఎట్లా? వాక్యాన్ని పైహార్ట్ చేసి, వాక్యాన్ని కంఠస్థం చేసి నువ్వు ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకొని ఉన్నావు. ఆమేన్. ధరించటం అంటే వాక్యం మనసులో ఉండటం. ఆమేన్. ఓకే. పరాక్రమశాలి అంటే ఇక్కడ నా ఉద్దేశంలో, బైబిల్ ఉద్దేశంలో కొత్త నిబంధన కాలంలో ఉన్నాం కనుక యుద్ధములో లేక ప్రార్థనలో జయం పొందినవాడు, ప్రతి క్షణం ప్రతిదాన్ని జయించేవాడు, బలహీనతలన్నీ జయించేవాడు పరాక్రమశాలి. పాత నిబంధన కాలంలో అయితే కత్తులు పట్టినవాడు, అయితే కొత్త నిబంధన కాలంలో ప్రార్థించేవాడు. ఆమేన్. సేవ్ రీడ్ దట్, కంటిన్యూషన్ చేద్దాం. ఆయన సైన్యము రథభూషణములు అని అందరూ నవ్వి చూడండి. ఆయన యుద్ధానికి సిద్ధపరుస్తారంట. సపోజ్ ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు. దీని అర్థం తర్వాత చెప్తా. కొత్త నిబంధన కాలంలో ఉన్నాం కనుక మనం అందరం కూడా దాని అర్థాన్ని ఎలా తీసుకోవాలో చెప్తా. చూడండి, రథభూషణములు అనండి అందరూ. రథభూషణము బంగారంతో చేసిన రథమైన, ఇత్తడితో చేసిన రథమైన, ఏదైనా కానీ ఒక రథం ఉందనుకోండి, ఆ రథానికి భూషణం అంటే ఒక అలంకారంగా ఒక వస్తువును తగిలించటం భూషణముగా. ఇప్పుడు యెహోవా కిరీటం మనకి భూషణంగా ఉంటుంది. సేవకుడికి ప్రత్యక్ష గుడారంలో సేవకు వెళ్ళినటువంటి ఈ యాజకుడికి, ప్రధాన యాజకుడికి భూషణంగా కిరీటం ఉంటుంది. దాన్ని ఇట్లా యెహోవా పరిశుద్ధుని పెడతారు. దాన్ని యెహోవా భూషణం అంటారు. కిరీటముగా ఉంటుంది అంటే ఒక్కొక్క రథం మీద కిరీటముగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ చదవబడిన ఈ నహూము గ్రంథంలో ప్రభు చెప్పేది ఏంటంటే, ఈ రథభూషణములు అగ్ని వలె మెరుగుచున్నవి అని అన్నాడు. అసలు చాలా లోతైనటువంటి మాటలు ఇవి. రథభూషణం ఏంటి? అగ్ని వలె మెరగటం ఏంటి? అగ్ని మెరిసిద్దా? అగ్ని మెరిసిద్దా? అగ్ని మెరిసిద్దా? సౌండ్ లేదేంది? వజ్రం మెరిసిద్దా? వెండి మెరుస్తుందా? ఎత్తడి మెరుస్తుందా? మెరుస్తుందా? మెరవదా? మీకు ఈ విషయమే తెలియకపోతే నేను వాక్యం ఏం చెప్పాలి మిమ్మల్ని? ఇవన్నీ మెరుస్తాయా మెరవ్వా? ఇప్పుడు మీ మన ఇళ్లలో ఇత్తడి బిందులు ఉన్నాయి అనుకో, అది ఎప్పుడుదో పాతదనుకో, చింతపండు వేసి తోవుతావుగా, ఏమవుద్ది? నిన్ను కూడా తోమాలనుకుంటున్నాడు దేవుడు. యేసు రక్తమే చేయం. ఎంతమంది అసలు అంగీకరించట్లేదు అది. అది చూసారు పాస్టర్ గారు, అసలు వీళ్ళు ఎవరు ఆమెనంటలే. మీ అందరినీ ప్రభు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం తోమాలని కూడా కోరుకుంటున్నాను. హల్లెలూయా. మీ విశ్వాసము ఒకవేళ డస్ట్ అయిపోయిందేమో, మీ ప్రార్థన జీవితము బలహీనం అయిపోయిందేమో, ఈ ఉపవాస దినాల్లో మెరుగుపరచబడాలి, మెరవాలి. నీవే దేవునికి ఒక రథముగా మారాలి. ప్రభువా, నేను తల 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 మెరిసే రథమయ్యాను నాయన. మూడో విషయం చెప్తాన్నాగా, అదే నీవు దేవునికి రథం అవ్వాలి. అయ్యా, ముందేమో అశ్వం అన్నావుగా, అశ్వం అయ్యేవాడు అశ్వం అవ్వండి. దేవుని ఆత్మచేత నింపబడేవాడు మేఘం తయారు చేయండి. దేవుని కోసం దేవుని మోయగలిగిన వాడు రథం అవ్వండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మూడు రకాలుగా తయారవుతాయి. ఏది అంత ఈజీగా అవ్వదు. అశ్వం అవ్వాలంటే, అదే అశ్వం పరిగెత్తాలంటే పొలవలు తినాలి. అంటే నువ్వు దేవుని వాక్యాన్ని బలంగా తింటే కానీ నువ్వు స్పీడ్గా పరిగెత్తలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం గురించి నీకు బాగా తెలియాలి. సెకండ్ థింగ్, ఆత్మతో నింపబడినవాడు మేఘం తయారు చేస్తాడు. మేఘం తయారు చేసిన వాడు ఇంటికి, సంఘానికి ఆశీర్వాదకరంగా మారతాడు. 3, రథమైన వాడు దేవుణ్ణి మోస్తాడు. ఈ రథం అవటం కూడా, ఆత్మతో నింపబడటం కూడా, మొట్టమొదటిది ఏంటి చెప్పింది? అశ్వగా మారటం కూడా. ఇది ఒక్క రోజులు అయ్యేవి కాదు, ఒక్క దినంలో, 1 గంటలో అయ్యేది కాదు, అలాగని 1 నెల రోజుల్లో కూడా అవదు. కొన్ని దినముల ప్రాసెస్, కొన్ని దినముల ప్రాసెస్. ఆమేన్. ఎగ్జాంపుల్గా ఇవన్నీ చెప్పడానికి కుదరదు, రేపు మాట్లాడదాం. దేవుని చిత్తమైతే లైవ్ ఇస్తా. ఇంటి దగ్గర ఉండాలి. వంతు రానోళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి లైవ్లో అన్నా వినండి. ఏంటి ఈ పాయింట్ వెంటనే, అంటే ఈ 3 విషయాలు రేపు చెప్తాం. ఓకే, చూడండి. నేను ఒకటే చెప్తున్నాను, టైం లేదు కనుక, సమయం అయిపోయింది. ఒకటే చెప్తున్నాను, రథం అవ్వడం అంటే ఎలా? అందరూ చెప్పండి, నేను రథం ఎలా అవుతాను అనండి. ఎలా అవుతాం మనం రథముగా?
అసలు రథానికి వాడేది ఏంటిది? ఏదో ఒక చెక్క అనుకోండి, ఓని, ఏదైనా ఒక చెట్టు. మొదట రథానికి వాడే వుడ్ ఏదైనా ఉందంటే అది నరకబడాలి ఫస్ట్. అది ఉపయోగపడేదా కాదా అని చూస్తారు ఫస్ట్. చూసి అది మొదట నరకబడాలి. నువ్వు దేవుణ్ణి మోయాలంటే చెప్తున్నాను ఆ మాట, దేవుణ్ణి కలిగి ఉండి దేవుని కొరకు జీవించాలంటే నేను చెప్తున్నాను ఆ మాట, నువ్వు నరకబడ్డావంటే ముందు లోకంలో నుంచి క్రీస్తులోకి వేరవ్వాలి. ముందు నువ్వు లోకంలోంచి క్రీస్తులోకి వేరవ్వాలి. వేరంటే ఆయనలోకి వచ్చేయాలి. లోకంతో నీకు సంబంధం ఉండకూడదు, లోక ఆచారాలతో నీకు సంబంధం ఉండకూడదు, లోకంలో పరిగెడుతున్నట్టుగా నువ్వు వెళ్ళకూడదు, లోకాశలకు నువ్వు వేరైపోవాలి. ఇది దైవిక సత్యం. మనం అలా వేరైతేనే దేవుడు చేస్తాడు. అది నరకబడటం. చెప్పండి, అదేంటిది? నరకబడటం. తీసుకొచ్చి దూగోడు పట్టడం అంటారు. బొడుపులుగా అక్కర్లేనివన్నీ, ఎక్స్ట్రా ఉన్నవన్నీ, కటింగ్స్ అన్ని మొత్తం తీసి అవతల పడేస్తాడు. హల్లెలూయా. నిన్ను నునుపైన వ్యక్తిగా తయారు చేసేది సంఘములోనే, ఉపవాసాల్లోనే. ఆ ఎక్స్ట్రా కటింగ్స్ అన్నీ పోతాయి. హల్లెలూయా. ఎవరికి ఏమి ఎక్స్ట్రా ఉన్నాయో మాకేం తెలుసు? పరిశుద్ధాత్మకు తెలుసు. ఆయన ఏం చేస్తాడంటే, బాబు నీలో ఈ ఎక్స్ట్రా కటింగ్ ఉందిరా, నువ్వు దీన్ని తీసేసుకోవాలని చెప్తాడు. హల్లెలూయా. ఎట తీసేస్తాడు? మాలాంటి నిలబెట్టి వాక్యంలో చూపించి మాట్లాడి ఎట్టా ఇది తీసేసుకోవాలా? ఆ బుడుపు యేసు రక్తంలో పోద్ది. ఆమేన్. ఆ దూగోడు పడుతూ ఉంటే కొంచెం బాధ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏ నొప్పి లేకుండా ఉంటుందా వాక్యం అంటే? ఇప్పుడు ప్రకటించేటప్పుడు అది నొప్పి లేకుండా ఉంటుందా? నా గురించే మాట్లాడుతున్నాడు, ఓ తెగ బాధ వేసుకుంటావు, రొమ్ములు కొట్టేసుకుంటావు. ఏంటని బాధ? అసలు నీ గురించే మాట్లాడతాడు. చర్చకొచ్చేది అందుకే అసలు నువ్వు ఇంకెవడు గురించో మాట్లాడటానికి నీకేం సంబంధం ఇక అట్టంటప్పుడు? వీళ్ళంటది నీ గురించే అంటది, చర్చలు ఏమైనా పొడుతుంటుంది. నీ గురించి కాదా? కొంతమంది అలా అనుకుంటారు. నీ కూడా అప్పుడప్పుడు చూస్తాను సంఘంలో బాగా గమనిస్తుంటాయి. నాకు కళ్ళు బాగా పనిచేస్తాయి. నాకు కళ్ళు దూరం ఈ మధ్య సైట్ లాంగ్ బల్లెర అవుతుంది, కానీ దగ్గర బాగా కనపడుతుంది. నీ గురించే అని, నా గురించి కాదు అనుకుంటా. కాదమ్మా, ఆ ఎగుడు దిగుడుగా ఉండి ఆ చెక్కులుగా ఉన్నదంతా కూడా చర్చిలో ఉపవాస ప్రార్థనలో సాఫీ చేయబడతాయి. ఎక్స్ట్రా ఉన్నాయన్నీ పోతాయి. అంతా చెప్పండి, పక్కన చెప్పండి, నీ ఎక్స్ట్రాలు పోతాయి అని చెప్పండి. పక్కన తప్పే ఉందండి చెప్పుకుంటే. నా ఎక్స్ట్రాలు పోవాలి. నేను ఇంకా ఏదైనా తేడా ఉంటే నాలో, ఇంకా ఎక్కడైనా సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడైనా, విశ్వాసుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా ఓడగా మాట్లాడుతున్నానా, అవన్నీ నేను పరిశీలన చేసుకుంటా ఉంటా, దాన్ని సరిదిద్దుకుంటా ఉంటే ఈసారి లిమిట్గా మాట్లాడటం ఏదో చేస్తా ఉంటాను. దిద్దుకోవాలి. నేనైనా మామూలు మనిషినే, పరలోకం నుంచి వచ్చిన దేవదూత ఏం కాదు కదా, మామూలు మనుషులమే మనం. అవునా? సరిదిద్దుకుందా చెప్పండి, సరి చేసుకుందాం అనండి. పక్కన వాళ్ళతో చెప్పండి, సరి చేసుకో అని చెప్పండి. తప్పులేదుగా ఆ మాట అంటంలో. పోనీ ఆ మాట చెప్పండి, ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకొని చెప్పండి. హల్లెలూయా. చెప్పుకోండి, తప్పులేదు. ఏవండి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తే మీకు ఈ మాట చెప్పే ప్రబుద్ధులు ఎవరన్నా ఉంటే చెప్పండి. భార్యతో అనాలంటే తిప్పలు ఈ మాట కట్ చేసుకో, ఎందుకు కట్ చేసే ముందు నీ తోక కట్ చేస్తానంటది ఆవిడ. భర్తతో చెప్పాలంటే ఈవిడికి బాధే, ఆడు కొట్టేస్తాడేమోనని. ఇది ఎక్కడ కుదురుతుంది మరి? స్కూల్లో టీచర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎడాపెడ పోతారు, తెలియదు, ఎట్ట తీసేసుకోవాలో తెలియదు. మరి ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది? అది సాఫీగా మెత్తగా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే నున్న చేసేస్తాడు. మీకు తెలుసా, కొత్తగా గుండె చేసుకున్నాడు గుండె ఎంత నున్నగా అయిపోద్దో అంత నున్నగా అయిపోద్ది. ఎక్స్ట్రాలన్నీ పోతాయి. పోవటానికే కూటాలు, పోవటానికి ఉపవాసాలు. వద్దయ్యా నాకు పోదా, అయితే నువ్వు రథం కాలేవు. హల్లెలూయా. నేను రథం అవ్వాలి, దేవుని నేను ఎక్కించుకొని ఆయన్ని ఊరేగించాలి అని ఆశ కలిగిన వాడైతే అప్పగించుకుంటాడు, పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటాడు. దోగోడు పడుతుంటే నన్ను ఇంకా నలగొట్టు ప్రభా, నలగొట్టు ఇంకా అని అంటాడు. శ్రమే, బాధే, ఇబ్బంది, కానీ నలగొట్టమంటాడు. ఆమేన్. దాన్ని మొత్తం సాఫ్ చేసి ఇంకొక ఆయన ఉంటాడు మేస్త్రి గాడికి, ఆ మేస్త్రి వస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధాత్మ మేస్త్రి, ఎక్కడైనా ఆయనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేస్తారంటే ముందు రథానికి కావలసినట్టుగా కొలతలు తీసుకొని ముందు సరిగ్గా కొత్తాడు దాన్ని. హల్లెలూయా. సగానికి కోసేసి ఇది దేనికి పనికి వస్తో చూస్తాడు. కోసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కోడి మాంసం కోసేటప్పుడు, దాని పేక కోసేటప్పుడు పాపం నువ్వు చూస్తుంటావు కదా. నేనైతే చాలాసార్లు బాధపడ్డా. దేవుని స్తోత్రం, మాకు అలవాట్లేదు. నేనైతే దాని గురించి బాగా చెబుతాను. ఈ దెబ్బతో మీరు మానేయాలి దేవుడు అన్న, బర్డ్స్ ఫ్లూ వచ్చింది కాబట్టి తింటలేదన్న అంటావా? అయితే అది పోతే తింటావుగా. ఆమె అంటలేదు, అయ్యా కొంపలో వండుకొని వచ్చింటారేంటి, అట చూస్తారేంటి, మౌనంగా ఉన్నారు. హల్లెలూయా.
ఆ బిడ్డలారా వినండి, అది కోసినప్పుడు, ఆ చెక్క కోసినప్పుడు ప్రియులారా, దీన్ని దేనికి వాడితే బాగుంటుంది అని ఒక కొలత ఉంటుంది. దేనికైతే సరిపోదు, లేదు ఇది ఎక్కువైందంటే దాన్ని ఏం చేస్తాడు, ఎక్కువైన దాన్ని కూడా ఏం చేస్తాడు, కట్ చేస్తాడు. తాను అనుకున్న రూపంలోకి ఆ రథాన్ని తీసుకొచ్చి తయారు చేస్తాడు. ఆ చెక్కలన్నీ అంటిస్తాడు, దాన్ని పర్ఫెక్ట్గా చేస్తాడు, ఒక అందమైన రథంగా చెక్కతో తయారు చేస్తాడు. ఆమేన్. తయారు చేసిన వెంటనే అనుకున్న అమ్మయ్య అయిపోయింది, అమ్మయ్య అయిపోయింది, అమ్మయ్య అయిపోయింది, నేను రథం అయ్యా, నేను రథం. అంత సంతోషపడద్దు. హల్లెలూయా. ఎందుకు సంతోషపడకూడదు? అవును, దాని మీద దైవత్వం అనబడిన బంగారపు పూత రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. అంటే నువ్వు రథముగా తయారయ్యావంటే అక్కడ లోపం ఒకటి ఉంది. ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవే కాదంట్లా, రథం అయ్యావు కాదంట్లా, కొంచెం కష్టపడ్డావు రథం అయ్యావు కాదంట్లా, నీకు రథ చక్రాలు కూడా ఉన్నాయి. అలాగే దైవత్వం కూడా కావాలి, అనగా పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. దైవత్వం, దైవానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలన్నీ నీలోకి రావాలి. నిన్ను పలకరిస్తే యేసయ్యను పలకరించినట్టు ఉండాలి, నిన్ను పలకరిస్తే నిన్ను చూస్తే యేసయ్యను చూసినట్టు ఉండాలి, నీ మాటలు యేసయ్య లాంటి మృదువైన మాటలుగా ఉండాలి, నీ చూపులు యేసయ్య లాంటి చూపులుగా మారాలి, నీ యొక్క నడవడిక యేసయ్య నడవడికలాగా మారాలి. అలా మారింది అంటే నీకు దైవత్వం అంటిందని అర్థం. దైవత్వం పొదగబడిందని అర్థం. ఇక్కడ చూడండి, మందసానికి తుమ్మకర్రలు, గుండ్రంగా ఉన్న తుమ్మకర్రలు ఇంతలా ఉంటాయి. ఈ ప్రతి తుమ్మకర్రకి బంగారపు రేకు పొదిగారు. దేనికి సాదృశ్యం గోల్డ్ అంటే? దైవత్వానికి సాదృశ్యం. అంటే నువ్వు ధరించుకోవాల్సింది, ఉపవాస దినాల్లో ప్రారంభించి ధరించుకోవాల్సింది డివైన్నెస్, దైవత్వాన్ని ధరించు. అదే కదా అంది, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నవారు కాదా అన్నాడు. క్రీస్తుని ధరించుకోవటం అంటే దైవత్వాన్ని ధరించుకోవటం. మీరందరూ దైవత్వాన్ని ధరించుకున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా బలహీనతలు ఉంటే ప్లీజ్ 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 నా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను, మారండి. దయచేసి దైవత్వం నిన్ను చూస్తే యేసును చూసినట్లుగా, నీతో మాట్లాడితే యేసుతో మాట్లాడినట్లుగా, నీ నడవడిక యేసులాగా ఉన్నట్లుగా మనం ఇంకా మార్చబడకపోతే, ఇంకా క్రియల్లో అలాగే ఉన్నట్లయితే చేంజ్ అవ్వాలి, దైవత్వాన్ని పొందాలి. ఆ తర్వాత అది అందంగా తయారై తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. నువ్వెవరా అంటే ఇప్పుడు అది అంటది, నేను దైవత్వం పొందిన రథాన్ని అంటది. అప్పటికి ఒక లోపం ఉంటుంది. ఇంకా లోపం ఏందయ్యా అంటే అశ్వములు తేవాలి. హల్లెలూయా. ఎవరా అశ్వములు? దేవుని కొరకు పరిగెత్తగలిగిన విశ్వాసులు ఈ రథానికి జోడవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని రథముగా మారిన వాళ్ళు ఓకే, వాళ్ళకి అశ్వాలు కావాలి. రథానికి గుర్రాలు వద్దా? ఆ గుర్రాలు ఎవరు? సంఘంలో వాళ్ళే. ఒకళ్ళు రథం అవ్వాలి, ఒకళ్ళేమో గుర్రం అవ్వాలి. ఆ గుర్రాలు తీసుకొచ్చి ఒక 6, 7 పెట్టాలి దానికి. హల్లెలూయా. తగిలిసినట్టునే అప్పుడు అమ్మయ్య నేను పర్ఫెక్ట్ ఇప్పుడు అనుకుంటుంది. అయినా ఒక లోపం ఉంది. దాని మీద పరిశుద్ధాత్మ దేవుడు కూర్చోవాలి. అప్పుడు పదా అంటుందంటే పరిగెత్తా, యేసు రక్త విజయం. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పరిగెత్తే అనుభవాన్ని, ఏ ఆత్మాభిషేకంతో నింపబడి ఏ గ్రామానికి వెళ్ళాలో, ఏ సువార్త ప్రకటించాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, దేవుని కొరకు ఒక పదునైన బిడ్డగా నువ్వు తయారయ్యావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు, పరిగెత్తిస్తాడు ఆయన. నువ్వు రథమయ్యావు, నువ్వు రౌతుగా మారావు, కానీ నీ మీద కూర్చున్నది మాత్రం పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు కూడా ఒక్కొక్కసారి గద్దిస్తాడు. ఏమనంటే రథం స్లో అవుతూ ఉంటుంది. రథం స్లో అయిందంటే కారణం ఏంటి? గుర్రం స్లో అయిందని. గుర్రానికి ఏం తక్కువైంది? ఉలవలు తక్కువైంది. అంటే ఏం తక్కువైంది? వాక్యం. ఇప్పుడు కొరడా బట్టి ఒక్కటేస్తారు దాన్ని. దేవుని స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఏడా దాని మేల కూడా కూర్చొని అంటే పోతా ఉంటుందా? ఒక్కోసారి డల్ అవుద్ది, అందుకే ఉపవాస దినాలు. ఒక్కోసారి మీరంతా ఆత్మీయతలు వెనకబడచ్చు, అందుకే ఉపవాస దినాలు. అప్పుడప్పుడు కొరడా పెట్టి అట్లా కాదు వాక్యం ఎలా ఉంది అంటే ఓకే కమాన్. పరిశుద్ధాత్ముడు ఆయనే రౌతుగా ఉండి, ఆయనే నాయకుడై ఉండి నీ మీద కూర్చొని ఆ రథాన్ని నడిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఉన్న విశ్వాసులు కొందరు అశ్వములైతే కొందరు గుర్రాలు అవ్వాలి, రథం అవ్వాలి. వీళ్ళిద్దరిని నడిపించేది పరిశుద్ధాత్ముడు. పరిగెత్తో ఆత్మీయతలో. ఇప్పుడు రథం స్టార్ట్ అయింది, ఎప్పుడు కాగుద్దో తెలియదు. ప్రార్థన చేసుకుందాం. మధ్యలో ఆపేశాను, రేపు ప్రకటిస్తాను, లైవ్ ఇద్దాం రేపు. ప్రేమగల పరిశుద్ధండి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించు. విత్తబడిన వాక్యాన్ని వీరి వెనుకలో నీరు కట్టి ఫలం తెచ్చే
రథముగా రౌతుగా మార్చండి. బలమైన అభిషేకంతో నింపండి. వాక్యాన్ని బలంగా తిని పరిగెత్తే కృప దయచి, ఎక్కడ విశ్వాస యాత్రలు ఆగిపోకుండా సాగిపోయే కృపనివ్వండి. దైవత్వమైన యేసయ్య నిన్ను ధరించుకొని మేము విశ్వాసంలో ముందుకెళ్ళే కృప దయచేయమని, ఈ ఉపవాస దినాలు ఘనంగా జరిగించి మీరు మా మహిమ పొందుకోమని, మిగిలిన ఉపవాస దినాలు ఆశీర్వాదకరంగా జరిగించి, వచ్చిన బిడ్డలందరినీ దీవించి, తిరిగి వెళుతుండగా బిడ్డలందరికీ ప్రయాణం తోడు కూడా సహాయం తెచ్చి యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
కానీ పానం చేయండి, ముగించుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి.